ఎన్టీఆర్ సినిమా ఒక దాంట్లో ఆలో ఇదే అరవింద సమేతలోను అనుకుంటా డైలాగ్ ఉంటుంది. తరానికి ఒక్కడొస్తాడు, అతను ఆ, సరికొత్త విప్లవం సృష్టిస్తాడు, సరికొత్త ఆలోచనలు సృష్టిస్తాడు అన్నది. చంద్రబాబు నాయుడు గారు ఒక విప్లవాన్ని ఆనాడు సృష్టించారు. ఒక జన్మభూమి శ్రమదానం ద్వారా సంపాదించుకున్న ప్రజల్ని పబ్లిక్లోకి తీసుకొచ్చి వాళ్ళ చేత ఖర్చు పెట్టించి సమాజాన్ని మెరుగుపరిచే కార్యక్రమం. రైతు బజారు లాంటి ఒక విధానాన్ని తీసుకొచ్చి రైతులు తమ కూరల్ని నేరుగా అమ్ముకునేటటువంటి, తమ పంటలు నేరుగా అమ్ముకునే ఒక బజార్లను సృష్టించి అదొకటి. ఆనాడు ట్రెండ్ సెట్టర్ ఆయన. ఆ వయసులో మాకందరికీ ఆయన గొప్ప ట్రెండ్ సెట్టర్. ఎందుకంటే ఆ కొత్తది సరికొత్త విప్లవాత్మకం, ఒక మూసలాగా సాగిపోతున్నటువంటి పాలనా వ్యవస్థలో ఒక అద్భుతమైనటువంటి సంస్కరణ. అట్లాగే ఆకస్మిక తనిఖీలు, దన్మని చెప్పి పట్టుకోవడాలు, అలాగే ప్రభుత్వ కార్యాలయంలో ఉత్సబోయించాడు ఆ రోజున ఆయన. అవినీతిని నియంత్రించే మగాడు. మేమందరం ఆ రోజున ఆయన్ని గొప్ప హీరోగా భావించాం. ఎన్టీ రామారావు మాకు సినిమా హీరోగానే తప్పించి పాలకుడుగా మాకేమో అనిపించాల. బట్ చంద్రబాబులో ఆ గొప్ప క్వాలిటీ కనిపించింది. తర్వాత ఇంకా అంతకు మించి ఇంకెవడొస్తాడు అనుకున్నప్పుడు వచ్చిన రాజశేఖర్ రెడ్డి. రాజకీయ కారణాలతోనే వచ్చిన తను తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఒక ప్రైవేట్ సంస్థకి పరిమితమైనటువంటి 108లని ప్రభుత్వం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయటం, ఉచిత విద్యుత్తు, ఇట్లాంటి సంస్కరణలు సామాన్యుడికి నేరుగా ప్రయోజనం చేకూర్చినటువంటిది. విద్య అంటే వణికిపోయే పరిస్థితి, వైద్యం అంటే విలవిలలాడే పరిస్థితుల నుంచి ధైర్యంగా దర్జాగా చదువుకోవచ్చు, దర్జాగా ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనేటటువంటి ఒక భరోసానిచ్చింది. రోడ్డు మీద ప్రమాదం జరిగితే గాయపడ్డాడని బాధపడాలో, డబ్బులు కట్టలేము ఆసుపత్రిలోని వణికిపోవాలో తెలియని వాళ్ళకి 108 లాంటి ద్వారా స్వాంతన చేకూర్చినటువంటి సిస్టమ్. అట్లాగే కరెంటు కష్టాలతో అల్లాడిపోయేటటువంటి రైతులకి ఉచిత విద్యుత్ ఇవ్వడం, ఇవి సరికొత్త విప్లవం. ట్రెండ్ సెట్టర్, గేమ్ చేంజర్ తను. తర్వాత మళ్ళీ బాబు గారు వచ్చారు, లేదా మధ్యలో రోసి వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. కానీ ఆ స్థాయిలో నిర్ణయాలు ఏం లేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారి గుర్తుపెట్టుకోదగ్గది 0 వడ్డీకి రుణాలు, తర్వాతన అదేది వీళ్ళందరికి ఇచ్చినటువంటి ఈ ఇళ్ళది రాజశేఖర రెడ్డి ఇళ్లలో కూడా అద్భుతాలు చేశాడు రాజశేఖర రెడ్డి. దాన్ని కిరణ్ కుమార్ రెడ్డి కూడా కొనసాగించారు. రూపాయి కిలో బియ్యం, ఇది ఆయన. కాకపోతే అదేం ట్రెండ్ సెట్టర్ కాదు, గేమ్ చేంజర్ కాదు. ఒక పాలనాపరమైన సంస్థాగత నిర్ణయాలు తీసుకోవడం ఆయనకి వల్లగాల. తర్వాత వచ్చినటువంటి మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు. అమరావతి అన్నది గేమ్ చేంజర్గానే భావించాం, ఆశపడ్డాం, సంతోషించాం. కానీ ఆనాటి చంద్రబాబు కనిపించలేదు. అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్, ఆ వ్యవహారం అట్లాగే ఉండిపోయింది. అట్లాగే ఇక ఆ తర్వాత రాజశేఖర రెడ్డి కొనసాగించడం అయింది తప్పించి ఆయనగా అద్భుతం చేయడానికి వర్కౌట్ కాలేదు. కొత్త పథకాలను ఆలోచించే దాంట్లో విఫలం అవుతూ వచ్చారు. రాజును చూసిన కంటితో మొగుడిని చూస్తే మొట్టబుద్ధేసుద్ది అన్నటువంటి సామెత తరహాలు అయిపోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఈయన ఏం చేస్తాడు, రాజకీయంగా లెగసీతో వచ్చాడు అనుకుంటే అద్భుతమే చేశాడు. ఒక అమ్మ ఒడి కావచ్చు, ఒక సచివాలయ వ్యవస్థ కావచ్చు, ఒక వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, గేమ్ చేంజర్, ట్రెండ్ సెట్టర్, పరిపాలన ఇంట్లోకి తీసుకొచ్చేసాడు డైరెక్ట్గా. చంద్రబాబు గారు నాడు జన్మభూమి ద్వారా పరిపాలన మన ప్రాంతానికి తెస్తే ఈయన ఏకంగా ఇంట్లోకే తెచ్చేశాడు. ఇది గేమ్ చేంజర్, ట్రెండ్ సెట్టర్ అన్నటువంటిది. ఇలాంటి మార్పే జనం కోరుకునేటటువంటిది. దానికి ప్రత్యామ్నాయం అంటూ సచివాలయ వ్యవస్థను సర్వనాశనం చేసి వాలంటీర్ వ్యవస్థని చిన్నాభిన్నం చేసేసి ఇప్పుడు అరచేతిలో పాలన అంటూ తీసుకొచ్చిన వాట్సాప్ ఫెయిల్యూర్. స్టిల్ నౌ అదేమి ప్రజలకి పనికొచ్చేది కాదు. వాలంటీర్ తరహా సేవలు అయితే దాని నుంచి అందట్లేదు. కాబట్టి అది ట్రెండ్ సెట్టర్, గేమ్ చేంజర్ నుంచి మళ్ళీ వీళ్ళ ముద్ర ఏదన్నా వేసుకుంటారంటే ఇంకా కాలం ఏమైనా భవిష్యత్తులో బాగుపడితే అద్భుతం. కానీ ఎప్పుడైనా సరే సినిమా రిలీజింగ్ రోజు వచ్చేటటువంటి టాకే ముఖ్యం. ఇక్కడ ఆ టాక్లో వాళ్ళ వాట్సాప్ సర్వీస్ అనేది ఫెయిల్యూర్ ఓ రకంగా చెప్పాలంటే. ఏమైనా భవిష్యత్తులో బాగుపడితే ఏమైనా చూద్దాం. ఇది ఒక ఆస్పెక్ట్. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 15 ఏళ్ల పాటు జగన్ ప్రభావం ఉంటుందని భావించబట్టినే కదా ఇలా ముగ్గురు కలిసి 15 ఏళ్ళు ఉంటామంటుంది. 15 ఏళ్ల పాటు జగన్ ప్రభావం ఉంటుంది. రాజశేఖర రెడ్డి ప్రభావం, జగన్ ప్రభావం 15 ఏళ్ల పాటు ఇంకా ఉంటుంది ప్రజల మెదళ్లలో. రోజు మన చేతిలో ఉన్న పత్రికలు, రోజు మన చేతిలో ఉన్న సోషల్ మీడియా, రోజు మన చేతిలో ఉన్నటువంటి అమ్ముడుపోయిన మేధావులతో అబద్ధాల్ని అసూగా ప్రచారం చేయించి, వ్యతిరేక ప్రచారాలు చేయించి, తప్పుడు ప్రచారాలు 15 ఏళ్ల పాటు చేస్తే అప్పటికి జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టించి అప్పుడు మనలో మనం కొట్టుకుందాం అనేటటువంటి ఆలోచన వచ్చిందంటే
జగన్ చాలా బలమైనటువంటి వాడనే కదా. ఇక్కడ జగన్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, జగన్ అనేవాడిని తట్టుకోలేక రాష్ట్రాన్ని విభజించి పడేసింది సోనియా గాంధీ. తెలంగాణ ఉద్యమం 2009 డిసెంబర్ 9న ప్రకటించి 23తో క్లోజ్ చేసేసింది ఆ ఉదంతాన్ని. ఆ తర్వాత కేవలం ఒక బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీతో ఆపేయాలనుకుంది సోనియా గాంధీ. కానీ జగన్ అనేటువంటి వాడు ఎదుగుతున్నాడని, జగన్ దెబ్బ కొట్టాలంటే రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్న తెలంగాణను విడదీయాలని చెప్పి బలంగా ఆవిడకు ఉన్నటువంటి నివేదికతోనే విడదీసింది. జగన్ కోసం రాష్ట్రాన్ని విడదీసింది కానీ తెలంగాణ ప్రజల కోసం అని చెప్తే అమాయకత్వం అది. ఆ ప్రజల త్యాగాలు అన్ని వందల మంది చచ్చిపోయేదాకా ఎందుకు ఆగినట్టు నిజంగా చేయాలనుకుంటే. 2004-9 మధ్యలోనే చేయొచ్చు కదా, 9 ప్రకటన తర్వాతనే చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు అంటే అక్కడే అర్థమైపోతుంది. జగన్ అనేవాడిని తట్టుకోలేకనే రాష్ట్ర విభజన చేసి ఆ తర్వాతని జగన్ని నాశనం చేయడానికి తెలుగుదేశంతో కలిసి పొత్తే పెట్టుకుంది మళ్ళీ 2018 దగ్గరికి వచ్చేటప్పటికి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇతని శక్తి ఎంత అన్నటువంటిది. అదే జగన్మోహన్ రెడ్డి ఒక్కడిగానే కొట్టుకుంటున్నాడు. ఇటు పక్కన ముగ్గురు గెలిస్తే కానీ గెలవట్లేదు. 14లోనైనా 19లోనైనా 19లో జగన్ వ్యతిరేక అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్కి పోకు కాకుండా చీల్చడం కోసం విడిగా పోటీ చేయాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్. మళ్ళీ ఇప్పుడు కలిసి పోటీ చేయాల్సి వచ్చింది. అంటే జగన్ అనేటటువంటి వాడు ప్రభావం చాలా స్ట్రాంగ్గా ఉంది. రాజశేఖర రెడ్డి జగన్ లెగసీ. దీన్ని అధిగమించడానికి మీడియా, సోషల్ మీడియా ఏది పెయిడ్ అన్నాను నేను, డబ్బులకి తీసుకుని వాళ్ళు అమ్ముడుపోయారని చెప్పను మేధావులు, వాళ్ళని ఈ విధంగా మనం మోటివేట్ చేసాం. ఆ మోటివేటెడ్ పర్సన్స్ చేసేటటువంటి దాని ద్వారా జగన్ని తొక్కాలనుకుంటున్నారు. అయినా కూడా 15 ఏళ్ళు ప్రభావం ఉందంటే గ్రేటే.